మన నారా చంద్రబాబు నాయుడు గారు చీఫ్ మినిస్టర్. వీ ట్రస్ట్ హిమ్. ఇంకా నమ్మకం ఉంది ఆయన మీదే. మా అభిప్రాయం అయితే చంద్రబాబు నాయుడు గారే అని చెప్తున్నాం. నారా చంద్రబాబు నాయుడు అని ఆయన ఇక్కడ హైకమాండ్ గురించి చెప్తే ఆయన కన్ఫర్మ్. మన లోకల్లో ఏది వస్తుందో తెలియదు. అన్నీ ప్రతి ఒక్కటి బాగానే ఉన్నాయి. ఇప్పుడు లాస్ట్ మూమెంట్లో ఇప్పుడు చేస్తున్నాయి ఇంకా బాగున్నాయి. నారా చంద్రబాబు నాయుడు గారే రావాలండి. ఎందుకంటే ప్రతి నాయకుడు వచ్చేసి ఇప్పుడు వాళ్ళ సొంత బిజినెస్కో సొంత దానికో చేసుకుంటున్నారు. ఈయన అలా కాకుండా దాదాపు 20 నుంచి 18 గంటలు కష్టపడుతున్నాడు. రాత్రి 10-11 ఆయనకో తెల్లవారుజాము 4-5 లేచి కూడా. అలాంటి ముఖ్యమంత్రి ఎవరు లేరు. నా సర్వీస్లో చూసినా దాదాపు 6-7 మంది ముఖ్యమంత్రులు చూసినాను. ఇలాంటి సీఎంని ఎక్కడ చూడలే ఇంతవరకు. అందుకని ప్రజలు బాగుపడాలంటే ఇలాంటి సీఎమే రావాలా. చంద్రబాబు నాయుడు గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు. ప్రజల్లో మార్పు ఇంకా చంద్రబాబు నాయుడు ఇచ్చినాడు అని ఒక టాకు. దానివల్ల నాకైతే చంద్రబాబు నాయుడు వస్తే బాగుంటుందని. ఆయన చాలా హామీలన్నీ కొన్ని నెరవేరుస్తున్నారు. పర్లేదు. డ్వాక్రా మహిళలు కానీ చాలా బాగుంది. చాలా వరకు బాగానే చేసినారు సార్. చంద్రబాబు నాయుడు రావాలా. ఆ మంచి వస్తేనే కొద్దిగా బాగా అయ్యేది. లేకపోతే ప్రజలు బతుకుతారు. ఎట్లా బతుకుతారు? బతుకరు. 3000 ఎవరు ఇచ్చినారు? ఎవరైనా ఇచ్చినారా? ఇంతకీ ఎవరు ఇయ్యలే. మంచి ఇస్తున్నారు. చంద్రబాబుకి అనుకున్నాం. బాగానే ఉంది. ఇప్పుడుకైతే చంద్రబాబు నాయుడు వస్తేనే బాగుంటుంది. మరి చంద్రబాబు నాయుడు పరిపాలన బాగుంది. ఆయన మంచి చెడ్డలు చూస్తున్నాడు. వృద్ధులకి మంచిలో ముసలికి బాగా చేస్తున్నాడు. చంద్రబాబు వస్తే బాగుంటుంది అనుకున్నాం. ఏమో కొంచెం అనుకూలం కొన్ని పనులు అంతా ఇప్పుడు చేస్తున్నారు కాబట్టి ఇంతవరకు తెలియదు. చంద్రబాబు నాయుడు అన్ని సంస్కరణలు ఎక్కువ చేస్తున్నాడు కదా. పింఛను పెంచినాడు. డిగ్రీ పాస్ అయిన వాళ్ళకి వేతనం ఇస్తున్నాడు. తర్వాత రైతులకు ఆదుకుంటామంటున్నాడు. రుణమాఫీలు, ఆ తర్వాత అన్ని సంస్కరణలు, రూపాయికిలో బియ్యము, చింతపండు, అన్నీ ఉప్పు, నెయ్యి పండగలకు ఇస్తున్నాడు. ప్రతి పండగకి ఇస్తున్నాడు. అందరూ అది లైక్ చేస్తున్నారు. అన్నీ బాగానే చేస్తున్నాడు. ఆయన చేయలేదని కాదు, అన్నీ బాగానే. చంద్రబాబు పరిపాలన మంచిగా ఉంది. కానీ ఏమంటే ఇప్పుడు ఈయన జగన్ గారు ప్లస్ కేసీఆర్ గారు వాళ్ళంతా కలిసి పింఛన్లు అవి ఇస్తుంటే ఆయన ఏం చేశాడు? ఇప్పుడు ఉద్యోగస్తులకు జీతం లేక ఈ ఏపీ పరిపాలన ఉంది. ఆయన జాబ్ చూసుకోవాలా, ఉద్యోగస్తులకు జాబ్ డబ్బులు ఇవ్వాలా, లేకుంటే పరిపాలన చేయాలా? వీళ్ళు వచ్చి చేయడమేనే. మరి వీళ్ళు తిన్నీక లేదు, ఉద్యోగస్తులకు సరిగ్గా లేదు, తిన్నీక లేదు. మోడీ గారు చేసిన కథకు ఎంత చేయింది. మరి ఆయన ఏం చేయరు పాపం. చంద్రబాబు పరిపాలన బాగుందండి. చెప్తున్నా కదండి, చంద్రబాబు మంచి పరిపాలన ఉంది. ఆయన కూడా నెక్స్ట్గా ఆయనే సీఎం అవుతాడు. సీఎంగా చంద్రబాబు వస్తేనే బాగుంటుంది అనుకుంటున్నాను. ఎందుకంటే డెవలప్మెంట్స్ మళ్ళీ దెబ్బతింటాయి. ఆయన అనుభవం ఉన్న నాయకుడు. ఫండ్స్ బాగా ఇస్తున్నాడు. ఇవాళ లేడీస్కి పసుపు కింద మహిళా గ్రూప్స్కి ఇస్తున్నాడు. వృద్ధ పెన్షన్స్ ఇస్తున్నాడు. ఎన్నో రకాల వాళ్ళకు, యువకులకు, నిరుద్యోగులకు వాళ్ళకు పెన్షన్స్ ఇస్తున్నాడు. ఇక్కడ కోడుమూరుకు వస్తే చేనేత వాళ్లకు పెన్షన్స్ ఇస్తున్నాడు. ఆ విధంగా అన్ని వర్గాలు అన్నీ చూసుకోబడుతున్నాయి. అందులో ఎక్స్పీరియన్స్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ అని నేను అనుకుంటున్నాను, నా ఉద్దేశం ప్రకారం. మరి ప్రజల్లో ఏ విధంగా ఉందో మనకు తెలియదు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.